వినాయక చవితి పర్వదినాలను పురస్కరించుకుని స్థానిక సత్రంపాడులో వేంచేస్తున్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సోమవారం ఉదయం నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులచే ఆలయ నిర్వాహకులు వినాయక స్వామికి గరికె పూజ పుష్పార్చన చేయించి ఆశీర్వచనాలిచ్చి నూతన వస్త్రాలను అందజేశారు. ఆలయ ఈవో సిహెచ్ చిన్ననాగేశ్వరరావు మరియు ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో తొలత మేయర్ దంపతులకు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మేయర్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ వినాయకుని ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ప్రతి సంవత్సరం వినాయక చవితి పర్వదినాల్లో లక్ష్మీ గణపతి ఆలయానికి విచ్చేసి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. స్వామివారి పూజా కార్యక్రమాలు ఇంత వైభవంగా నిర్వహిస్తున్న ఆలయ నిర్వాహకులందరికీ స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలంటూ ఆలయ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. आयुर्देहि यशोदेहि श्रियं सौख्यं च देहि मे शोभन शोभमान कल्याण शत संवत्सरो आयुरारोग्यैश्वर्यावृद्धिरस्तु। प्रातःकाल दूर्वायुग्म पूजां पूजयामि नारायणाय नमः कालांगुली पूजयामि माधवाय नमः कालो पूजयामि गजारोगाय नमः गंभीराय नमः गणेशाय नमः गणपतिनाय नमः गरिष्ठाय नमः निर्मलाय नमः गजदेवाय नमः गणपतये नमः कपिलाय नमः गजगन्धकाय नमः लंबोदराय नमः विघ्नाय नमः विघ्नराजाय नमः गणाधिपाय नमः स्कंदपूर्वजाय नमः गुरुके नमः गरुके नमः रत्नाय नमः सुखीय नमः स्वाहाय नमः सुधाय नमः नानाविध नमस्तकः नमो ब्राह्मणपतये नमो ब्राह्मणये नमः प्रमथपतये नमो बाबात्मजेन्द्रिय आजुष्देवेन्द्रिये प्रतिष्ठति व्यापारे पुरुषस्ततेन्द्रिय आजुष्देवेन्द्रिये प्रतिष्ठति। అందరికీ నమస్కారం. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మరి స్థానిక సత్రంపాడులో ఉన్నటువంటి లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఈ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తూ మరి కమిటీ వారందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించి ఈరోజు ఇంత చక్కగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ స్వామివారిని దర్శింపజేసినటువంటి వారందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ స్వామివారి ఆశీస్సులు మన ఏలూరు నగర ప్రజలందరికీ ఉండాలి. అలాగే ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలయ కమిటీ వారందరికీ కూడా మరి ప్రతి సంవత్సరం ఇంతే ఘనంగా నిర్వహించుకోవాలని ఆ భగవంతుడు ఆశీస్సులు వీళ్ళందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ విఘ్నాలు లేకుండా మరి అన్ని కార్యసిద్ధి కలిగించేటటువంటి ఆ గణపతి ఆలయంలో ప్రతి పెద్ద ఎత్తున ఇక్కడ మరి ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరూ కూడా పాల్గొంటూ మరి ఆ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. వారందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలన్నీ కూడా ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ దిగ్విజయంగా విఘ్నాలన్నీ తొలగిపోయి మరి ఈ యొక్క కార్యసిద్ధితో మరి ప్రజలందరికీ పేద ప్రజలందరికీ కూడా చేరువవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.